హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఆ శివయ్య కటాక్షం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీరందరూ గుడికి వెళ్ళి ఒత్తులు కాల్సి వచ్చారా? నేనైతే కాలలే అండి, ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఉంటుంది కాబట్టి టైం సరిపోదు. ఈవినింగ్ అయితే వెళ్తా. అట్లా మళ్ళీ కొద్దిగా హెల్త్ కోల్డ్ కూడా బాగా చేసింది కాబట్టి బాడీ కొంచెం సపోర్ట్ చేయట్లేదు. హాలిడే ఉన్నా కూడా వర్క్ ఉంటుంది కదా, తప్పదు. అందుకని ఇంట్లో మాత్రం దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఉసిరికాయ దీపాలు అయితే పెట్టాను, ఉసిరి దీపాలు ఇలా అయితే చేసేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీలు కానప్పుడు ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు, మార్నింగ్ అయినా వేయచ్చు. ఇక మా ఎప్పుడైతే ఈవినింగ్ అది మార్నింగే వెళ్ళి కాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం తప్పట్లే. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు. పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న చూపిస్తా, ఇది రాంగో కరెక్టో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. నాకు అనిపించింది, నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకు అని అంటే నదిలో పోయి అయితే అరటి తెప్పలు అయితే మనం వదిలేము కాబట్టి ఒక గిన్నెలు అయితే, అది వాడని గిన్నె, స్టీల్ బాక్స్ ఏదైనా ఏం కాదు, నాకు అందుబాటులో లేదు కాబట్టి అందులో కొంచెం మంచి వాటర్ పోసుకొని మంచి పసుపు, కుంకుమ, గంధము, జువ్వాది పౌడరు, పచ్చకర్పూరం వేసి ఒక పూలు పెట్టి అరటి దెబ్బలు మాత్రం ముట్టించేసానండి. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. నా మనసుకి అయితే అనిపించింది ముట్టియాలని. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ముట్టించేది దీప అక్కడ మా దగ్గర ఉండేది కాబట్టి వీలు కానప్పుడు ఏం చేద్దాం, తప్పదు కదా. ఇదైతే కరెక్టే అనుకుంటున్నాను, ఎందుకంటే నా మనసుకు నచ్చింది కాబట్టి. ఎందుకంటే మన మనసుకు నచ్చింది చేసుకుంటే అది కరెక్టే అనిపిస్తుంది. కామెంట్ చేయండి ఒకసారి, ఇది రాంగో రైటో. కాకపోతే నాకైతే అనిపించింది చేసుకోవాలని. వీలు కానప్పుడు చేయలేం కదా, ఏం చేయలేం కదా ఫ్రెండ్స్, అంతే కదా. బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ వస్తున్నాయంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.